ఈ జనరేషన్‌లో పర్ఫెక్ట్ మల్టీ స్టారర్ అంటే ముందుగా గుర్తుకొచ్చే మూవీ 'ట్రిపుల్ ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్ పాత్రలో ఎన్టీఆర్, రామ్ పాత్రలో చరణ్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో మా హీరో గొప్ప కంటే మా హీరో గొప్ప అంటూ తారక్, చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వేదికగా పెద్ద రచ్చ జరిగింది. దీంతో వీరి కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా రావడం మాత్రం కష్టమేనని భావించారంతా. ఒకవేళ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ ప్లాన్ ఒకవేళ ఎన్టీఆర్ సీక్వెల్ ప్లాన్ చేసినా, ఒకవేళ 'ట్రిపుల్ ఆర్' సీక్వెల్ ప్లాన్ చేసినా, ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో అసలు 'ట్రిపుల్ ఆర్' సీక్వెల్‌తో సంబంధం లేకుండానే మరోసారి తారక్, చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్త ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రస్తుతం 'దేవర', 'వార్ 2' సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాతోనే ప్రశాంత్ నీల్ తన సినిమాటిక్ యూనివర్స్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రానున్న మొదటి సినిమా ఎన్టీఆర్‌ది కాగా, రెండో సినిమా చరణ్‌దని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా చివరిలో చరణ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తారట. అలాగే చరణ్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కొన్ని సీన్స్‌లో అలరిస్తుంది. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా రాబోతుందని టాక్. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చే సినిమాల్లో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు భవిష్యత్తులో ఇతర స్టార్స్ కూడా భాగం కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పాన్ ఇండియా వైడ్‌గా కూడా ఇది మరి బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్‌గా పేరు తెచ్చుకుంటుంది అనడంలో సందేహం లేదు. మరి ఈ యూనివర్స్‌తో ఎన్టీఆర్, చరణ్ ట్రిపుల్ ఆర్ మించిన సంచలనాలు సృష్టిస్తారేమో చూడాలి.